హాయ్ యూయర్స్, వెల్కమ్ టు అనంత హెల్త్. నేను మీ స్వీయ వర్మ. మళ్ళీ వస్తువుల్ని వేడి చేస్తున్నారా? అయితే మీ ఆరోగ్యం గోవిందే. కొందరు కుటుంబ సభ్యులు సరిపడా ఆహారం వండుతారు, మరికొందరు మిగిలితే పర్లేదు ఇంకో పూట తినొచ్చని కాస్త ఎక్కువగానే వండుతారు. ఇలా వండిన ఫుడ్ ఉండిపోతే చల్లగా అయిపోతే అసలు ఎవరికి తినాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కేవలం వేడి ఆహార పదార్థాలు మాత్రమే తినాలని చాలా మందికి ఉంటుంది. ఏ సీజన్ అయినా తినే ఫుడ్ ఉండిపోతే 2 నుండి 3 రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. ఆ తర్వాత మళ్ళీ వేడి చేసుకుని మరీ తింటారు. చేసిన వంటలు చల్లగా తిన్నా పర్లేదు, కానీ ఫ్రిడ్జ్లో ఉంచుకుని మళ్ళీ వేడి చేసి తినటం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పడేయటం ఎందుకు, అనవసరంగా వేస్ట్ అవుతుందని కొందరు ఫ్రిడ్జ్లో ఉన్న వంటలను వేడి చేసి మళ్ళీ తింటారు. తినే ఫుడ్ ఎక్కువసార్లు వేడి చేయటం వల్ల అందులోని పోషకాలు నాశనం అవుతాయి, అలాగే ఆరోగ్యానికి హానికరం చేస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని రకాల పదార్థాలు అసలు వేడి చేయకూడదు. వాటిని పొరపాటున ఒక్కసారి వేడి చేసినా కూడా మీరు తినే పదార్థం విషం అవుతుంది. మరి పూర్తిగా వేడి చేయకూడని ఆ పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పాలకూర. ఇతర ఆకుకూరలతో పోలిస్తే పాలకూరలో చాలా పోషకాలు ఉంటాయి. దీన్ని పప్పు లేదా కూరలు చేస్తుంటారు. అయితే కొందరు పాలకూరను ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ వేడి చేసుకుని తింటారు. ఇలా తినటం వల్ల ఇందులోని పోషకాలు విషంగా మారతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అన్నం. కూరలు ఎక్కువగా వండినా లేకపోయినా అన్నం మాత్రం ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువగానే వండుతారు. అసలు ఒక్క మెతుకు కోసం చాలా మంది కష్టాలు పడుతున్నారు. అన్నం మిగిలిపోతే వేడి చేసుకుని తింటారు, కానీ పడేయరు. ఇలా మళ్ళీ అన్నం వేడి చేసుకుని తింటే అందులోని పోషకాలు నాశనం అయిపోతాయి. ఇందులో బ్యాక్టీరియా పెరిగి ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. బంగాళాదుంపలు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మందికి బంగాళాదుంప కూర అంటే చాలా ఇష్టం. అయితే ఈ కూర మిగిలితే వేడి చేసుకుని అస్సలు తినకూడదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే మళ్ళీ వేడి చేస్తే ఇందులో క్లోస్ట్రిడియం బొట్యులినం అనే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఇక ఇందులోని పోషకాలు శరీరానికి లభించవు. మాంసాహారం. నాన్ వెజ్ అంటే చాలా మందికి ఇష్టం. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మాంసం ప్రియులకు ఎన్ని రోజులది వేడి చేసి ఇచ్చినా తినేస్తారు. చాలా మంది చికెన్ వండినా 2 రోజుల వరకే తింటారు. ఇలా తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు. మాంసాహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ వేడి చేయకూడదని, చేస్తే తినే ఫుడ్ విషం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాంసాహారాన్ని ఒక్కసారి వండిన తర్వాత మళ్ళీ వేడి చేసి తినకూడదని నిపుణులు అంటున్నారు.